SIK24 న్యూస్ R&B అతిథి గృహంలో బుధవారం రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ భారతదేశంలో రాజ్యాంగాన్ని గౌరవించని వారు, చట్టాలకు విలువనివ్వని వారు దేశద్రోహులుగా పరిగణించబడతారని ఆయన అన్నారు. దళితులపై ఇప్పటికీ వివక్ష, అంటరానితనం మరియు దాడులు, హత్యలు, అరాచకాలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని ఆయన అన్నారు. దేశ అత్యున్నత వ్యవస్థ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయి మీదనే సుప్రీంకోర్టులో బూటుతో దాడి జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడైన గవాయి గారి మీద సుప్రీంకోర్టులోనే బూటుతో దాడి చేసి 3 వారాలు గడిచిపోతున్నప్పటికీ కేసు నమోదు కాలేదు. దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయలేదు. ఆ దాడి వెనుక ఇంకా ఏ శక్తులు ఉన్నాయో అవి గుర్తించలేదు. చట్టం తన పని తను చేసుకోపోవాలి, కానీ చట్టం తన పని చేసుకోవాల్సిన వ్యవస్థలన్నీ మౌనంగా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితిలో దేశం మొత్తం ఈ దాడిని ఖండించింది. దేశంలో ఉండబడే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఖండించినాయి. మేధావర్గం ఖండించిన వ్యవస్థలన్నీ మౌనంగా ఉండడానికి కారణం చీఫ్ జస్టిస్ దళితుడు కావడమే ప్రధాన కారణమని మేము భావిస్తున్నాం. ఆ దాడిని మేము 3 అంశాలుగా పోలిస్తున్నాం. ఒకటి, అది కుల వివక్షతో కూడిన దాడి. 2, అది మొత్తం న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడి. అది రాజ్యాంగాన్ని బలహీనపరిచే దాడి. అది దళితుల మీద దాడి, అది న్యాయ వ్యవస్థ మీద దాడి, అది రాజ్యాంగం మీద దాడి. ఈ మాటలు కేవలం వ్యక్తిగా నేను అనట్లేదు. దేశంలో ఉండబడే అన్ని రాజకీయ పక్షాలు ఈ దాడిని 3 రకాలుగా చూసినాయి. అయినప్పటికీ చట్టం తన పని ఇక్కడ చేసుకోకుండా వ్యవస్థలు మౌనంగా ఉన్నాయి. మొదటిది, సుప్రీంకోర్టు వెంటనే దాడి చేసిన వ్యక్తి మీద కోర్టు ధిక్కారణ నేరం మోపి వెంటనే విచారణ జరపాలి, అరెస్ట్ చేయాలి. కానీ 3 వారాలు దాటింది, సుప్రీంకోర్టు ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. మనం రోడ్డు మీద పోతుంటాం, లెఫ్ట్కి వెళ్ళాల్సిన మనం రైట్ సైడ్ వస్తే అది కేసు నమోదు అవుతుంది. మనం రోడ్డు మీదనే పోతుంటాం, లెఫ్ట్కి వెళ్ళాల్సిన మనం రైట్ సైడ్ వస్తే కేసు నమోదు అవుతుంది. నీకు చట్టం తెలియదా అని. ఇది కోర్టు ధిక్కారణ కేసుకి ఎందుకు తీసుకోలే? సుప్రీంకోర్టులో దాడి పక్కకు పెట్టి నినాదం ఇచ్చిన కోర్టు ధిక్కారణ కేసు అవుతుంది. ఒక నినాదం ఇచ్చిన కోర్టు ధిక్కారణ కేసు అవుతుంది. కోర్టులో ఒక నినాదం ఇచ్చిన కోర్టు ధిక్కారణ కేసు అవుతున్నప్పుడు దాడి చేస్తే ఎందుకు కాలేదు? అయితే ఆ దాడి గురైంది చీఫ్ జస్టిస్ కాబట్టి న్యాయ వ్యవస్థ సుమటగా తీసుకోవాలి. అదే స్థానంలో చీఫ్ జస్టిస్ స్థానంలో ఒక దళితుడు కాకుండా ఒక జస్టిస్ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే
దాడి జరగకపోయినా సుమోటో కేసులు నమోదవుతాయి. ఇది జరిగి 3 వారాలు దాటిపోయింది. కానీ వారం రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. జార్ఖండ్లో హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఒక జడ్జితో ఒక లాయర్ వాగ్వివాదానికి దిగాడు. వాగ్వివాదానికి దిగాడు. కొద్దిగా జడ్జి మీద ఆయనను కించపరిచే విధంగా, న్యాయ వ్యవస్థ విధానం కించపరిచే విధంగా ఒక మాట మాట్లాడాడు. మీ న్యాయ వ్యవస్థ చేయబట్టే దేశం మండిపోతుంది అని, తగలబడుతుంది అని. కానీ వెంటనే గంట తిరగక ముందే 5 జడ్జీలు ధర్మాసనంగా ఏర్పడి ఆ జడ్జితో వాగ్వాదం దిగిన అతని మీద సుమోటో కేసు నమోదు చేశారు. విరుద్ధంగా తీర్పు వచ్చింది కదా, బూటుతో విశ్వాసానికి విరుద్ధంగా తీర్పు వచ్చింది కదా. గగోయ్ అనే జడ్జి మీద, బ్రాహ్మణ జడ్జి మీద ఎందుకు దాడి చేయలే? అంతకంటే ఘోరంగా 2010లో ఈ మధ్యలో ఒక టీవీ ఛానల్లో ఆంధ్ర మేధావుల సంఘం నాయకుడు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ 2010లోనట సుప్రీంకోర్టులో ఒక జడ్జి రాధాకృష్ణుల సంబంధాలను వేరే భూత్ పదాలతో కూడిన సంబంధాలుగా ఆయన పోల్చిందంట. మనం రాధాకృష్ణ సంబంధాలను ఒక గొప్ప ప్రేమ సంబంధాలుగా చూసేటోళ్ళు ఉన్నాం. కానీ దాన్ని ఇంకో సంబంధాలుగా చూసి అది ఎట్లా కరెక్ట్ అవుతుందని చెప్పి వాదించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు దాడి జరగాలి? సీజే చేసిన తప్పేంటిది? కేసు విచారణ ఆ పరిధిలో రాదు. ఖజురాహుకు సంబంధించిన విష్ణుమూర్తి దేవుడు ఎక్కడైతే విగ్రహం ఉన్నదో అది సుప్రీంకోర్టు పరిధి కాదు. మొన్న 42% రిజర్వేషన్లు ఇక్కడ మనకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని మీద వెంటనే పోయి సుప్రీంకోర్టుకు ఆపండి అని పోయిండ్రు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మా పరిధి కాదు, హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పేసింది. హైకోర్టులో స్టే వచ్చింది. స్టే వచ్చినాక దీన్ని ఆపండి అని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ పోయింది. అక్కడ పూర్తి జడ్జిమెంట్ రానియండి, తర్వాత చూసుకుందామని చెప్పింది. తీర్పు ఇవ్వలేదు కదా, అక్కడ వాళ్ళ పరిధి కాదు కదా. ఖజురాహు కేసు సంబంధించింది ఎప్పటి నుండో ఉండబడి 100 విగ్రహాలు అక్కడ ఉన్నాయి. అక్కడ పురాతత్వ శాఖ పరిధిలో ఉన్నది. అది ఉన్నట్టుగా కాపాడే వ్యవస్థ తప్ప దాంట్లో మార్పు చేర్పులు చేసే వ్యవస్థ లేదు. కాబట్టి ఏదన్నా చెప్పుకోదలుచుకుంటే అక్కడికి పోండి, కానీ ఇక్కడ సుప్రీంకోర్టులో చేసేది ఏం లేదు అన్నాడు. 1కి 10 సార్లు నువ్వు ఇక్కడ తేలుతున్నప్పుడు సుప్రీంకోర్టు పరిధి కానీ ఆ కేసు విషయంలో ఏం తెలుస్తారు? 1కి 10 సార్లు అన్నప్పుడు ఇక ఇక్కడ చేసేది ఏం లేదు, అక్కడికి పోయి ఇక దేవుణ్ణి అన్న ప్రార్థన చేసుకో అన్నాడు. రాముడు ఎక్కడ పుట్టిండో ఆధారం అడిగిన వాళ్ళ గురించి మాట్లాడలే. ఓకే, రఘువంశస్తులు అక్కడ ఉన్నారా లేదా తెలుసుకోండి అని మాట్లాడినప్పుడు ఏం కాలే. రాముడు పుట్టిన స్థలానికి